ముందుగా మీ అందరికీ క్షమాపణలు. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు ఈ రచ్చ. అసలు నేను మాట్లాడింది ఏంటి, వీళ్ళు నన్ను ఎలా పోర్ట్రేట్ చేశారన్న చెప్తాను, జరిగిన నిజం చెప్తాను. మీ అందరికీ తెలుసు ఆటగాళ్ళ సంబరాలు న్యూ ఇయర్ ఇక్కడ చేసుకుంటాను. సో దానికోసం నేను వచ్చాను. వచ్చి రాగానే నాకు ఒక వీడియో వచ్చింది. శివాజీ గారు ఆడవాళ్ళు చీరలు కట్టుకోవాలి, సామాన్లు కనబడుతున్నాయి, ఆ సామాన్లు కనబడడం వల్ల వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు అని అంటే ఆయన వచ్చింది. అది ఎంత తప్పు అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు కుట్టడం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎక్స్పోజింగ్, ఐటెం సాంగులు అన్నీ. ఆయన ఇప్పుడు ఆమె చిన్నపిల్లడా అన్నాడు అనడానికి నాకన్నా ముసలోడు. ఆయన వచ్చి ఇలా అనడం చాలా పాపం అనిపించింది. ఎంత పాపం అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడచ్చు. సినిమా ఇండస్ట్రీ అంటే ఫ్యాషన్, ఎక్స్పోజింగ్. ఇప్పుడు పౌరాణికాలు తీసేటప్పుడు చీరలు కట్టుకుంటారు, లేనప్పుడు వాళ్ళు స్లీవ్లు అవి వేసుకుంటారు. సో సామాను అనే పదం వాడటం అనేది నాకు తప్పు అనిపించింది. ఆడవాళ్ళకి మనం చెప్పక్కర్లేదు ఎక్కడ ఏం కట్టుకోవాలి. ఇప్పుడు అమ్మ వచ్చింది కంబోడియాలోని, నేనేమైనా చెప్పానా చీర కట్టుకోమని అమ్మకి? అమ్మ కొట్టుకుంది కదా, మనం ఏం చెప్పక్కర్లేదు. ఆడవాళ్ళకి మనం ఏమైనా చెప్పడానికి? నీ న్యాయం ధర్మం పట్టుకొని ఉంటాను. దేశాన్ని మార్చడం ఇప్పుడు ప్రపంచం అంతా తిరిగేసాను, నాకు ఇంకేం పని లేదు. దేశాన్ని ఉద్ధరించడమే పని. అవన్నీ కాదు, నేను వదలలేను. ఆ తర్వాత ఈయన అన్నాడు, ఈయన సినిమా ప్రమోషన్ కోసం చేసిన రాజకీయం అందరికీ తెలుసు. శివాజీ గారు ఎందుకు చేశారు ఆ సినిమా, ఆయనకి తెలీదా ఇదంతా అవుతుందని? అందులోనూ బిగ్ బాస్లోకి వెళ్ళి వచ్చాడు. అది తెలీదా రాజకీయం అవుతుంది? అందులో రాజకీయాలు ఉండి వచ్చాడు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి జనం ఏం చేస్తే అవుతారో తెలిసి నువ్వు ఆ మాట అనడం అనేది తప్పు. పోనీ అనేక ఊరుకుంటావా? తప్పు కాకుండా అదేదో తప్పు కాదు అన్నట్లు మళ్ళీ సమర్థించుకోవడం అనేది ఇంకా నచ్చలేదు. అది దాన్ని తిట్టాను, ఆయన వెనక్కి తీసుకున్నారు, నేను వెనక్కి తీసుకున్నాను. ప్రాబ్లమ్ కాదు. గరికపాటి గారు మీరు అందరూ అనుకున్నట్లు నేను ఇప్పటి నుంచి మాట్లాడట్లేదు. గడిచిన 3 సంవత్సరాల గురించి ఆయన గురించి మాట్లాడుతున్నాను. 2020లో మాట్లాడినా, 2021లో మాట్లాడినా, 2022లో మాట్లాడినా. ఆయన అన్ని ప్రవచనాలు వింటాను, ఆయన చెప్పిన నీతి బోధనలు వింటాను, ఆయన చెప్పిన రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు అన్నీ వింటాను. ఎందుకంటే ఆయన గొప్ప మనిషి, శాస్త్ర అవధానం చేశారు. ఆ తర్వాత చాలా చాలా గొప్ప ఆయన అవధానం మొత్తం తోపు మన తెలుగు దానికి సంస్కృతి సాంప్రదాయాలు. అటువంటి ఆయన స్త్రీ విషయంలో, స్త్రీ యొక్క స్వేచ్ఛ విషయంలో టీషర్ట్లు వేసుకోకూడదంటే మరి మగవాడు వేసుకుంటున్నారు కదా అని ఎవడో క్వశ్చన్ చేయట్లేదు. ఇప్పుడు ఆడవాళ్ళకి నువ్వు పెట్టే రూల్స్ మగవాళ్ళకి ఎందుకు పెట్టలేవు? మగవాడు టీషర్ట్ వేసుకుంటున్నారు, నేను చెడ్డీ వేసుకున్నాను, ఆడవాళ్ళు చీర కట్టుకోవాలని నువ్వు ఎలా చెప్తావు? గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకుంటాం, కానీ బయటకు వచ్చేటప్పుడు కూడా నువ్వు చీరతోనే రావాలి, లేదంటే రేపులు జరుగుతాయని ఎలా చెప్తావు? ఇప్పుడు చీర కట్టుకున్న 60,000 రేపులు, చీర కట్టుకున్న వాళ్ళు పోనీ చున్నీ వేసుకున్న వాళ్ళు స్కూల్కి వెళ్ళిన వాళ్ళని చేశారు కదా. మీరు వాళ్ళ మీద ఎప్పుడైనా మాట్లాడారా? ఒక్క రేపు మీదైనా మాట్లాడారా? ఈ సంస్కృతి సాంప్రదాయం మీ కాపాడడం మీ హక్కు, కానీ సమాజంలో ఏం జరుగుతుందో వాటి మీద ఆపారా? మన ఇంట్లో ఆడపిల్ల మీద జరిగితేనే మీరు రెస్పాండ్ అవుతారు. అదే విదేశాలన్నీ ఆడదానికి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల విదేశాలు అభివృద్ధి సాధించాయి. ఈ థాయిలాండ్ గవర్నమెంట్ చూడండి ఎంత ఎక్కడికి వెళ్ళింది. మన కళ్ళ ముందే ఎదిగి బిల్డింగులు కట్టుకొని జీడిపిలోని కానీ పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ ఏటో వెళ్ళిపోయింది. ఇంకా మనం అక్కడ ఆ చీరతోనే ఉంటే ఎలా అవుతుంది? ఇరాను, ఇరాకు, ఆఫ్ఘనిస్తాను ఈ సంస్కృతి సాంప్రదాయం అని చెప్పి గుడకే వేసుకోవాలని చెప్పి ఒకడు, ఆ 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఒకడు. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి అలా ఉంటే మనకు ఉంటాయి. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఇన్ఫ్లుయెన్సర్గా మనది, పెద్దలది. అంతేగాని స్త్రీ స్వేచ్ఛను హరించడానికి మనం ఎవరమే? పర్టికులర్గా ఇన్స్టెంట్గా వచ్చి స్త్రీ స్వేచ్ఛ అది తప్పండి. అది హరించడానికి మనకు అర్హతలు లేవు. నేనేమన్నానని అక్కడ నేను చెప్పే విధానం ఏంటంటే, సీతాదేవి ద్రౌపదీదేవి చీరలు కొట్టుకొనే ఉన్న మగవాడు ఒక్కడ బుద్ధితో చూడడం వల్ల వాళ్ళు అపహరించి వాళ్ళు చచ్చిపోయారు. కానీ 60,000 రేపులు చేసిన వాళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తిండి సినిమా చూస్తున్నారే అని అన్నాను. సో దాన్ని మీరు అర్థం చేసుకోకపోగా నన్ను యాంటీ హిందూ అని ఒకడు, అమెరికా వెళ్ళిపోయినని ఒకడు, దుబాయ్లో ఉంటానని ఒకడు, హిందూ పాస్పోర్ట్ జపాన్ అని ఒకడు, రేపులు చేశానని ఒకడు. ఎందుకంటే ధర్మం న్యాయం అనే 2 అస్త్రాలతో బతుకుతున్నాను. నేను ఏ రోజు మనిషిని మోసం చేయలేదు, ఏ ప్రమోషన్ చేయలేదు, నిజాయితీగా బతికాను. నాకు వచ్చిన డబ్బుల్ని కూడా ఒక 80 లక్షల రూపాయలు దాన ధర్మాలు చేశాను. బెట్టింగ్ యాప్లో చనిపోయిన కుటుంబాలకి 30 లక్షలు ఇచ్చాను. నేను ఏ తప్పు చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఏ చెట్టున అగ్గుంటే ఆ చెట్టు కాలుతుంది. నేను నిజాయితీగా బతుకు, ట్యాక్స్ కొడుతున్న
ట్యాక్స్ కడుతున్న వాడిని భారతీయుడిగా సిటిజన్షిప్ మార్చుకోవాలంటే చిటికలో మార్చుకోవచ్చు. అయినా భారతీయుడిగానే ప్రపంచం చూపించాలి. భారతీయుడిగానే పుట్టాను, భారతీయుడిగానే సస్తాను, హిందువుగానే పుట్టాను, హిందువుగానే సస్తాను. ఇది పెద్ద ప్రజా సమస్య. నేను మాట దొరికింది, దానికి క్షమాపణలు అడుగుతున్నాను అన్నాను. అవన్నీ మాకు కుదరవు. కుదరకపోతే నన్నే చేయమంటావు? నేనైతే వీడియోలు ఆపను. రోజుకి ఒక 10 వీడియోలు నాకు వస్తాయి. చూడాలి, మీరు తెలుసుకోవాలి. తప్పుని తప్పు అని చెప్పాలి, రైట్ని రైటు అని చెప్పాలి. అది మానవుడిగా పుట్టిన మన ధర్మం మీద నిలబడతాను, న్యాయం మీద నిలబడతాను. కంట మీద కత్తి పెట్టిన అధర్మంగా నేను చెయ్యను. సబ్స్క్రైబర్లని ఫాలోవర్ని దేవుడిగా పూజించే నేను ఒక దేవతని నేను ఎలారా అంటాను? ఇంకిత జ్ఞానం కొంచెమైనా ఉండాలిగా. ఒక మనిషి ఒకటి అన్నాడంటే ఎందుకన్నాడు, ఏమన్నాడు అని తెలుసుకో. ముందు వెనకాతలు ఏం తెలుసుకోకుండా నోటికి ఏది వచ్చినట్లు అది వాగేమే. ఓకే, ముందుంది కదా ముసళ్ళ పండుగ 2026 నాది. ఏది 2026 నాది. ఇంకా 2 రోజులు ఉంది కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరంలోనే దేవుడే సమాధానం చెప్తాడు. కానీ ఎవడైతే సీతమ్మని అని చెప్పి ఉల్లిపాయలకి టమాటాలకి చేశారో 2026 మార్క్ మై వర్డ్స్, రక్తం కొక్కుకొని దరిద్రంతో హాస్పిటల్లో ఉండి నన్ను గుర్తుకు తెచ్చుకుంటా. ఆల్రెడీ ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళందరూ అనుభవిస్తున్నారు, కుక్క చావు చేస్తున్నారు, ఇంకా అనుభవిస్తారు, ఇంకా ఉంటుంది. ఎప్పుడు కర్మ ఎవరిని వదలదు. నేనేం ఫాలో అవ్వమని ఎప్పుడైనా సబ్స్క్రైబర్ అవ్వమని ఎప్పుడైనా అడిగానా? చేసి ఇంత సాధించా, ఇంకేం కావాలి? 8 కోట్ల బ్యాంక్ బ్యాలెన్సులు, ఇంత ఫాలో ఏం చేసుకుంటాం?